కొత్తకోట రోడ్ షోలో కేసీఆర్ హరీష్ రావుపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా ఇంకా వేయలేదన్న కేసీఆర్ కామెంట్లపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. 15 ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఈ విషయంలో హరీష్ రావు తన రాజీనామా రెడీ చేసుకోవాలని సవాల్ విసిరారు. ఆగస్టు 15న సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి విముక్తి లభించబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడుతుండు, మామ అల్లుళ్ళు ఇద్దరు. మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా చేయలే అని. ఓ సన్నాసి, మందు వేసి మాట్లాడుతున్నావో, మందు దిగి మాట్లాడుతున్నావో. డిసెంబర్లోనే మొదలు పెట్టినాం. రేపు మే 9 తారీఖు లోపల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఇక ఆడొకడు ఉన్నాడు, దూలంలాగా పెరిగిండు హరీష్ రావు. దూలంలాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎట్లా చేస్తావు అంటున్నాడు. నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తుణుకలు ఇచ్చినావు, మిత్తికే సరిపోలే. 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి కాదు, ఇంకా 9,000 బకాయి పెట్టావు. నీలాకేమన్నా సన్నాసోని అనుకుంటున్నావా, మీ మామలాకి సోయలేను అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈ కొత్తకోట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు, నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు హరీష్ రావు మాట్లాడుతుండు.